నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బాలినేని శ్రీనివాసరావు వాసు గారు సో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న వ్యక్తి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు బంధువు కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి చాలా అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉంటూ మంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయనతో బంధుత్వం ఉన్న వ్యక్తి పవన్ని నమ్మి బయటకు వచ్చారు. సో అదొక సంచలనం రేపిన అంశం. బాలినేని గారు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది ఆ ప్రాంతంలోని. తనదంటూ ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకున్నాడు. సో తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత దామచర్ల, బాలినేని వీళ్ళిద్దరి మధ్యన జరిగిన రచ్చ అంతా ఎంత కాదు. సరే, పవన్ మరి ఆయనకి ఏదో ఖచ్చితంగా ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఇచ్చారా? వైరల్ అవుతున్న వీడియో ఇది. సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ బాలినేనిపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆయన చెక్ పెట్టేశారంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తున్నది. 6 ఉమ్మడి జిల్లాల బాధ్యతలు బాలినేనికి అప్పచెప్పారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు బాలినేని ఇప్పుడు చూస్తుండాలి, అంటే పార్టీని బలోపేతం చేస్తుండాలి. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా బాలినేని ఉండేవారు. జగన్కు చాలా దగ్గర బంధువు కూడా. మరి బాలినేనిపై మొదటి నుంచి పవన్కు ఇంట్రెస్ట్. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాలినేని గారిని పొగిడేవారు పవన్ కళ్యాణ్ గారు. మరి బాలినేని వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ పొగడ్తలు. ఇక బాలినేని మంత్రి పదవి నుంచి తప్పించిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే 2 దఫాలు ఇచ్చారు కదా, ఒక దఫాలో ఆయన తప్పించారు. మరి అప్పటి నుంచి గుర్రుగా బాలినేని ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత అనూహ్యంగా జనసేనలోకి బాలినేని ఎంట్రీ. నిన్న మొన్నటి వరకు సరైన ప్రాధాన్యత దక్కలేదని చెప్పి వాళ్ళ అభిమానులందరూ కూడా గగ్గోలు పెట్టేవారు. అయితే బాలినేని మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారంటూ ప్రచారం జరిగిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇప్పుడు పార్టీలో ఆయనకి కీలక బాధ్యతలు కట్టపెట్టిన పవన్ కళ్యాణ్ గారు బాలినేనిపై జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్. మరి త్వరలోనే ప్రభుత్వంలో కూడా బాలినేనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తారా? ఇది జరుగుతున్న ప్రచారం. మరి రెడ్డి సామాజిక వర్గంలో కీలక నాయకుడు బాలినేని. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో రెడ్లు ఎక్కువగా ఉంటారు ఆ సామాజిక వర్గానికి, అందరికీ తెలిసిన విషయం. మరి ఆ జిల్లాలో బాలినేనికి మంచి పట్టు కూడా ఉంది. అక్కడ పార్టీని బలోపేతం చేస్తారన్న నమ్మకంతో ఈ పదవిని ఆయనకి కట్టబెట్టారా? మరి బాలినేనితో జనసేనకు ఏ మేరకు బలం పెరుగుతుందో కాలమే నిర్ణయించాలి. సో ఏదైనప్పటికీ కూడా కొన్ని అంశాలు వస్తున్నప్పుడు కొంతమంది నాయకులు ఉన్నప్పుడు సరే వాళ్ళు వేసినవి రైటా రాంగ్ ఇవన్నీ పక్కన పెడితే పేషెన్సీ తోటి ఉంటే ఏదన్నా దక్కుతుంది. ఎందుకంటే బాలినేని వెళ్ళిపోతారని విపరీతంగా ప్రచారం జరిగింది. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళే మనం పొడుస్తుంటే ఎవరన్నా కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకని బాలినేని ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటారు. అందులోని జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు, ఆయన వెళ్తే తప్పే ఉన్నది, ఎనీ టైం వాళ్ళ గేట్లు తెరిచే ఉంటాయి. ఇలాంటి ప్రచారాలన్నీ కూడా వచ్చినాయి. ముఖ్యంగా దామచర్లతోటి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి, నిప్పు ఉప్పు కింద ఉండే పరిస్థితి. అది ఎంతకాలం ఉండగలరు? ప్రతిరోజు నాయకులు ఉన్న కింద కేడర్ వాళ్ళు నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పడనప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో, పిఠాపురంలో కూడా అదే పరిస్థితి జరిగింది కదా. సో బాలినేని అంశం అనండి, ఇంకోటి అంశం అండి, చాలా చోట్ల ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఒక కుటుంబంలోనే తగాదాలు వచ్చినప్పుడు, ఒక ప్రాంతంలోనే అందులోని వైరుధ్యమైన పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రమాదం పొంచి ఉంటుంది. సో అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకి రచ్చగా మారుతున్న నేపథ్యం. వీటిలన్నిటికీ చెక్ పెట్టే విధంగా పవన్ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగానే బాలినేనికి ఒక మంచి బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు బాలినేని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాలినేని మళ్ళీ పొలిటికల్ జోష్తో ఏ రకంగా ముందుకు సాగుతారు? మరి జనసేన, పవన్ కళ్యాణ్ వాళ్ళు పార్టీ ఇచ్చిన భరోసా ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారు ఈయన మీద ఉంచిన నమ్మకాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారన్నది చాలా కీలకంగా రాయలసీమ ప్రాంతంలో చర్చ సాగుతున్న అంశం ఇది. ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.